అనకాపల్లి జిల్లా రావకాంత మండలం, వీమాడుగుల మండలం, రోలుగుంట మండలాల పరిధిలో పీవీటీజీ, ఆదివాసీ కోడ్ గిరిజనులు కొండ శిఖర గ్రామాల్లో జీవనం సాగిస్తూ ఉన్నారు. కనీసం రోడ్డు సౌకర్యం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని వెంటనే రోడ్డు సదుపాయం కల్పించాలంటూ తలపై అడ్డాకులు పెట్టుకొని డోలుమోతలతో విశాఖలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనారోగ్యం వస్తే డోలు కట్టుకొని కిలోమీటర్ల దూరం రావాల్సిన పరిస్థితి ఉందని అనకాపల్లి జిల్లా సిపిఎం నాయకులు కె గోవిందరావు తెలిపారు. జీలుగులోవ, నీళ్లుబంద, సోంపురం, బందలు గిరిజన గ్రామాలకి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. అంత్యోదయ కార్డులు, ఇల్లు స్థలాలు ఇప్పించాలని ఈ సందర్భంగా డోలు యాత్ర చేశారు. పిల్లలు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లాలంటే కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని రోడ్డు సదుపాయం కల్పించాలని కోరారు. జెడ్పీటీసీ ఆఖరు పాలకవర్గ సమావేశం. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి డోలుమోతల కోసం ప్రత్యేకించి చూపించడం కోసమే ఈరోజు మేము అందరమే వచ్చాం. అడ్డాకులు పెట్టుకొని డోలీలు కట్టుకొని విశాఖ అభివృద్ధి, భారతదేశానికే అభివృద్ధి చెందుతున్నటువంటి ఫస్ట్ విశాఖ జీవీఎంసీ గ్రేట్ విశాఖలో మా డోలీలు ప్రదర్శించడం కోసం వచ్చాం. ఇందులో ప్రధానంగా గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అలాగే మెట్టపాలెం నుంచి దాచలతోట వరకు 3,77,11,000 రూపాయలు బీటీ రోడ్డు 2 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకి మంజూరు చేశారు. ఇప్పుడు 11 నెలలు అవుతుంది. ఇప్పుడు వచ్చి వర్క్ ప్రారంభించలేదు. ఫారెస్ట్ టర్మినల్స్ అవసరం లేదు, కానీ కనీసం పర్యవేక్షణ కూడా లేదు. కాబట్టి 2 అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పశువుల బంద కానీ, జీలుగులో కానీ, నేళ్ళు బంద కానీ ఈ గ్రామాలకి ఇప్పటికే డోలు మోసుకెళ్ళాలా. జీలుగులో గ్రామంలో ఇప్పటికే ఆరోగ్యం బాగోకపోతే 2 చనిపోయారు. ఒకటి కొర్ర వెంకట్రావు, శ్రీధర్ వెంకట్రావు, రెండోది ఏంటంటే కొర్ర బాబు అని చనిపోయాడు. వీటికే దిక్కులేని పరిస్థితి ఉంది. అభివృద్ధి అని చూపిస్తున్నారు తప్ప ఆ అభివృద్ధి అనేది ఆదివాసీ గ్రామాలకి వచ్చించినాడే అభివృద్ధి అవుద్దని మేము చెప్పడం కోసం ఈరోజు జిల్లా పాలకవర్గ సమావేశంకి వచ్చాం. వెంటనే రోడ్లు ఇచ్చేటువంటి వెంటనే వర్షాకాలంలో ప్రారంభించాలా. అలాగే పశువుల బంద, నేరేడు బంద, జీలుగులో గ్రామాలకి రోడ్లు మంజూరు చేయాలా. నీళ్ళ బందకి రోడ్డు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.